సో ఈ ఆత్మ చైతన్యం అనేటువంటి దాని గురించి, ఈ ఆత్మ తాలూకా ప్రయాణం గురించి కొంతవరకు ముచ్చుగా మనం కొంతవరకు చూసుకున్నాం. ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా వెళ్తుందని, మనలో ఉండేటువంటి కుండలిని శక్తి కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ షట్చక్ర భేదం చేసుకుంటూ ఊర్ధ్వముఖంగా వెళ్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఊర్ధ్వముఖంగా వెళ్ళేటువంటి దాన్ని ఎప్పుడు కూడా ద నార్థర్న్ ట్రావెల్ లేదా ది హయ్యర్ ట్రావెల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. చక్రాస్ బై సిడబ్ల్యూ లెడ్బెటర్ అనే ఒక పుస్తకం ఉంది, ద చక్రాస్ అనే పుస్తకం ఉంది. అందులో వీటి గురించి ఇంకా వివరంగా చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంటుంది. ఏ చక్రం స్టిమ్యులేట్ అయినటువంటి వాటి దగ్గర నుంచి ఎటువంటి ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుందని, వాళ్ళ తాలూకా ఆరా అనేటువంటిది ఎలాగా మనకి రివీల్ అవుతుందని, ఒక వ్యక్తి ఇలా రాగానే వాడి తాలూకా వైబ్రేషన్స్కి మనం ఎలా లోన్ అవుతాం, లేదా మనకి పూర్వకాలంలో మనం చూసినట్టుగా అగస్త్యుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు ఇటువంటి మహర్షులందరూ కూడా ఒక వ్యక్తి ఎవరైనా ఎదురకుండా వస్తే వాళ్ళని చూసి వాళ్ళ గురించి మొత్తం చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే మేషా చెప్పినట్టు వాళ్ళు అక్కడ కూర్చొని కంప్యూటర్లు వేసి, క్యాలిక్యులేటర్ వేసి, జాతకాలు వేసి, దశలు కట్టి ఏం చెప్పాలి. ఒక మనిషి రాగానే వాళ్ళు ఒక ఆత్మ అనేటువంటిది రివీల్ అవుతుంటుంది. వాడికి ఒక ఆరా ఉంటుంది, ఆరాకు ఒక రంగు ఉంటుంది, దానికి ఒక షేప్ ఉంటుంది. దాని షేప్ని బట్టి అది రివీల్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అన్ని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి. ఇలాగ అర్థం అవ్వడం చేసుకోవాలంటే విద్య అంతా కూడా మళ్ళీ ఈ ఆత్మలోనే ఉంటుందంటారు. అంటే చేసుకునేటువంటి మనలోనే ఇదంతా కూడా ఉంటుందని, అది ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా వెళ్తుందంటారు. హయ్యర్ ట్రావెల్ వైపు వెళ్తుంది. ఈ హయ్యర్ ట్రావెల్ ఎప్పుడైతే వెళ్తుందో, ఈ హయ్యర్ ట్రావెల్ ఎప్పుడు కూడా నెంబర్ 7 అనేటువంటి దాని ఆధారంగానే ఎప్పుడు పనిచేస్తుందంటారు. ద మిస్టరీస్ ఆఫ్ 7 అనేటువంటిది ఒక చాలా పెద్ద విషయం. మన సీక్రెట్ డాక్టర్లు అడుగుతున్నా కూడా మనకి 7 అనేటువంటి దాని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, మనకి ఎక్కువ దాని రిఫరెన్సెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి మనకి. ఈ నెంబర్ 7 అనేటువంటి దాని వెనకాల ఉండేటువంటి సీక్రెట్స్, దాని వెనకాల ఉండేటువంటి సీక్రెసీ, ఆ సీక్రెట్నెస్ అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు కూడా 7 ఖండాలు ఉంటాయి, 7 జాతులు ఉంటాయి. 5 జాతులు స్టాటిక్గా ఉంటాయి, ఒక జాతి వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త జాతి వస్తూ ఉంటుంది. ఇటువంటి ఒక 7 సైకిల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి లేటెంట్గా మనలో కూడా మనకు తెలియకుండా మనకు ఆపరేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ 7 వెనకాల ఉండేటువంటి ఒక సీక్రెట్ కూడా ఉంది. ఈ మూలాధారం దగ్గర ఉండేటువంటి నెంబర్ ఎప్పుడు కూడా 4 అయి ఉంటుంది. 4 బీజాక్షరాలు ఉంటాయి, 4 మంత్రాలు దీనికి ఆధారంగా ఉంటాయి. ఈ 4 బీజాక్షరాలు కూడా 4 సెంటర్స్లో, 4 కార్నర్స్లో పనిచేసి ఈ ఉండేటువంటి దాన్ని ఏం చేస్తుందంటే ఒక స్క్వేర్ కింద రివీల్ చేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలాగ 4 పాయింట్స్ కింద పనిచేస్తుంది. ఈ 4ని 7 చేయడం అనేటువంటి ఒక విద్య కూడా మన దగ్గర ఉంటుంది. ఈ 4ని 7 చేయడం అంటే దీనికి ఒక 3 కలపాలి. ఈ 3 కలిపేటువంటిది ఏమిటవుతుందంటే అమ్మవారు అవుతుంది, అయ్యవారు అవుతుంది, ఇక్కడ మనం ఉండేటువంటి ప్రజ్ఞ అవుతుంది. ఈ 4 ప్లస్ ఈ 7 అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఈ స్క్వేర్ మీద ఒక ట్రయాంగిల్ అపాన్ ఎ స్క్వేర్, దిస్ ఇస్ కాల్డ్ ఏ టెంపుల్. మెసోనిక్ రిచువల్స్లోని, మేసనరీలోని, తర్వాత మన సోలమన్ టెంపుల్స్ అనేటువంటివన్నీ కూడా ఈ రకంగా మనకు వస్తుంది కనిపిస్తుంది. ఒక స్క్వేర్ ఉంటుంది, ఈ స్క్వేర్ మీద ఒక ట్రయాంగిల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6 7 కంపోజ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఉండేటువంటి ఒక టెంపుల్ తనకు ఎంట్రన్స్ కింద మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే మనకు అర్థం కావడం కోసం గర్భాలయం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. గర్భగుడి, శాంక్టమ్ శాంక్టోరియం అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలుచుకుంటాం. ఈ లోపల ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరై ఉంటారంటే మనం చెప్పుకున్నట్టుగా జీవో దేవ సనాతన. ఈ జీవుడు అయినప్పటికీ కూడా లోపల ఉండేటువంటి సనాతనుడు ఇక్కడ ఉంటాడు. ఈ ఉండేటువంటి సనాతనుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. గర్భాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు పంపించరు. అంతరాలయంలోకి, గర్భాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదంటారు. ఎందుకు అంటే వీళ్ళ తరగ ప్యూరిటీ అనేటువంటిది అక్కడ వీళ్ళకి అది ఇబ్బంది. వీళ్ళంత ఇంప్యూర్గా ఉన్నప్పుడు ఆ వచ్చేటువంటి శక్తిని వీళ్ళు రిసీవ్ చేసుకోకపోతే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళొద్దంటారు. ఆ ఉండేటువంటి ఒక ఆర్డర్ ఉంటుంది వాళ్ళకి. ఏదో పలానా సాంప్రదాయపు వాళ్ళే వెళ్ళాలని ఒక ఆర్డర్ ఉంటుంది వాళ్ళకి. ఆ చైన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాని అనుగుణంగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అది ఎప్పుడైతే మళ్ళీ మెటీరియలిస్టిక్గా కింద పడిపోయి మతం, కులం అనేటువంటి పేరుకి అది ఛాన్సంగా పడిపోతుందో అది మళ్ళీ రివీల్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఓవర్సీట్ చేసేటువంటి ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది. అప్పుడు మొత్తం అది మళ్ళీ బహిర్గతం అయిపోయి మళ్ళీ రీఅరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనేవి అవుతాయి. ఈ ఉండేటువంటి జర్నీని ఏంటన్నా మనం ఊర్ధ్వముఖంగానో, దిస్ ఇస్ కాల్డ్ ద నార్థర్న్ ట్రావెల్ ఆర్ ది హయ్యర్ ట్రావెల్. ఈ హయ్యర్ ట్రావెల్ అనేటువంటి దాంట్లోకి మన జాతకం ప్రకారం, మన జ్యోతిష్ చక్రం ప్రకారం మనం ఆలోచించుకోగలిగితే ఈ క్యాప్రికార్న్, మకర రాశి అనేటువంటిది దీనికి ఆదవాలంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏమిటి స్టార్ట్ అవుతుంది? డిసెంబర్ 21 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కిందసారి మనం చేసుకుంటుంటే జీసస్ బర్త్ కారణం అనమాట అంతా కూడా. అంటే ద డే అంటే ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద లాంగెస్ట్ నైట్, ఆ రోజు నుంచి మనకి ఊర్ధ్వముఖంగా స్టార్ట్ అవుతుంది. నార్థర్న్ ట్రావెల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినటువంటి తర్వాత కొన్నాళ్ళకి ఏమిటవుతుందన్నారు, ఒక డే వస్తుంది. ఆ డే నాడు ఏమిటవుతుందంటే ద నార్థర్న్ గేట్స్ వర్ కెప్ట్ ఓపెన్. ఈ ఉండేటువంటి ఈ జీవుడు అనేటువంటి ఈ సనాతనాన్ని మనం ఎప్పుడైనా దర్శించగలిగితే ఏమిటవుతుంది, ఈ నార్థర్న్ గేట్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి. ముక్కోటి ఏకాదశి లేదా మనకి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆగమ శాస్త్రం ద్వారా నిర్మితమైనటువంటి జీవాలయాలు ఏవైతే ఉంటాయో, అంటే జీవాలయం అంటే ఆలయానికి ఇప్పటికి కూడా
అందులో శక్తి అనేటువంటిది ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆ ఆలయంలో జీవాలయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆలయం అనేటువంటిది ఇదే అయి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ద శాంక్టమ్ శాంక్టోరియం. దీంట్లోకి మూలాధారం నుంచి ఈ నార్థన్ ట్రావెల్ ఎప్పుడైతే వెళ్తుందో ఈ సహస్రారం అనేటువంటిది ఒక లోటస్ కింద మారి అక్కడ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, ఏ రోజైతే అక్కడ బ్రహ్మజ్ఞానం ఉంటుందో అనేటువంటి దాన్ని మనం దర్శించగలుగుతామో ఆ రోజు మనకి బ్రహ్మ తేజస్సు నిండుతుంది. అప్పుడు మన నార్థన్ గేట్ ఏంటంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అప్పుడు ఏంటి కనిపిస్తుందంటే ఎదురుకుండా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కనిపిస్తుంది మనకి. దీనికి సింబాలికల్గానే టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తారు. రైట్. ఆగమ శాస్త్రం ద్వారా నిండుతుండే ఆలయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాల్లోని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఉండేటువంటిది, గజస్తంభం ఉన్నటువంటివి. తర్వాత ఇంకొన్ని కారణాలు ఉంటాయి. ఆగమశాస్త్రం రీత్యా చెప్పుకోవాలంటే సుమారుగా 33 రిచువల్స్ జరగాలి ఆ ఆలయంలో. నిత్యం కళ్యాణాలు జరగాలి. తర్వాత గోవులు అనేటువంటి సంపద ఉండాలి. 10 మందికి అన్నం పెడుతూ ఉండాలి. ఇటువంటి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అటువంటివన్నీ కూడా దాన్ని ఆచరిస్తుండేటువంటి కొన్ని దేవాలయాలు మనకు ఉంటాయి. ఉదాహరణకు మనకి తిరుపతి, మధురై మీనాక్షి, తర్వాత కాశీలో ఉండేటువంటి దేవాలయాలు మనకి చాలా దేవాలయాలు మనకి శ్రీరంగం, ఇవన్నీ అటువంటివన్నీ కూడా అటువంటి కోవకు చెందినట్టుంటాయి. మూగాంబిక దేవాలయం అన్నీ కూడా. అటువంటి ఆలయాల్లో ఎప్పుడూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. అంటే దర్శించేటువంటి ఐడియల్, ఆ మూర్తి ఎవరైతే ఉంటారో అది నిజంగా ఒక మూర్తిలా కాకుండా ఒక ఎంటిటీ, ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక స్వరూపంగా మనం దాన్ని భావిస్తాం. కాబట్టి అప్పుడు మనకి ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఓపెన్ అయినప్పుడు ఏంటవుతుందంటే మనలో ఉన్నటువంటి హయ్యర్ ట్రావెల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్ వీ విల్ బికమ్ ఇటర్నల్. ఈ జీవుడు అనేటువంటి వాడు సనాతనుడుగా మారిపోతాడు. ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడా నిర్మాల్యం అయిపోతుంది. అయిపోయి జీవో దేవ సనాతనుడు అయిపోతాడు. అప్పుడు ఈ దేహం ఏమిటవుతుందంటే దేవాలయం అయిపోతుంది. ఈ లోపల ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాస్త సో హమ్ అనేటువంటి మంత్రాలతో అయిపోతుంది. ఈ లోపల ఉండేటువంటి దాన్ని హంస అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం మనం. ఈ జీవితం కూడా ఈ హంసమయం అయిపోయినటువంటి వాడిని ఏమంటారు? పరమహంస అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి వాడిని పరమహంస అనేటువంటి మాట అంటే ఇంత అర్థం ఉందంటే ద వన్ హూ మాస్టర్డ్ హిమ్సెల్ఫ్ త్రూ బ్రెత్. ఇటువంటి బ్రెత్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ భూమికి అలాగే ఉంటుంది, ఈ సోలార్ సిస్టమ్కి అలాగే ఉంటుంది, ఈ గెలాక్సీకి అలాగే ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ని ఆధారంగా చెప్పుకోవాలంటే ఈ ఉండేటువంటి ఈ గ్రేట్ బ్రెత్ అనేటువంటిది అయితే పిలుస్తుంటామో అది మన తలక బ్రెత్ అయి ఉంటుంది, హయ్యర్ బ్రెత్ అయి ఉంటుంది. ఈ హయ్యర్ బ్రెత్ తలక నిశ్వాసం ఎప్పుడు కూడా మన తలకు ఉచ్ఛ్వాసం అవుతుంది, రివర్స్ అవుతూ ఉంటాయి. బ్రహ్మగారి తాలూకా ఎగ్జలేషన్ మన తలకు ఇన్హలేషన్ అవుతుంది, బ్రహ్మగారి తాలూకా ఇన్హలేషన్ మన ఎగ్జలేషన్ అవుతుంది. అలా రివర్స్లో అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏంటి అవుతుందంటే ఆయన తీసుకుంటాం అనుకున్నప్పుడు మొత్తం మనం క్రియేట్ అయిపోతూ ఉంటాం, ఆయన వదిలేసినప్పుడు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే గోయింగ్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్ డిజల్యూషన్ అనేటువంటి దాని వెనకాల ఇంత కథ కూడా మనకి వెనకాల ఉంటుంది. అయిన తర్వాత ఈ నార్థన్ గేట్స్ అనేటువంటి ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో నార్త్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ది మాస్టర్. నార్త్ అనేటువంటిది ఎప్పుడు కూడా యజ్ఞశాలలు యాగశాలలో నిర్మించేటప్పుడు ఉత్తర ద్వారం అనేటువంటి ఒకటి పెడతారు. పెట్టి అక్కడ ఎవరిని కూర్చోబెట్టరు, బ్రహ్మస్థానం అంటారు దాన్ని. సద్గురువు పరమగురువు మాత్రమే అక్కడ ఎలౌడ్, ఇంకెవరు ఎలౌ చేయబడతారు. ఒక పక్క బ్రహ్మచారులు కూర్చుంటారు, ఇంకో పక్క గృహస్థులు కూర్చుంటారు, ఇంకో పక్క అర్చకులు లేదా చేసేటువంటి సాంప్రదాయం కనుక వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఆ ఆర్డర్ కంటిన్యూ అయిన వాళ్ళు కూర్చుంటారు. ఇంకో పక్క మాత్రం దాన్ని వేకెంట్గా ఉంచేస్తారు. అక్కడ సద్గురువు మాత్రమే కూర్చునేటువంటి దినంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సీట్కి అంత పవర్ ఉంటుంది. అంటే చాలా ధృవంగా స్టేబుల్ అయినటువంటి వాడే ఉండాలి. అతను మాస్టర్ చేసుకున్నటువంటి వాడు మాత్రమే అక్కడ కూర్చుని ఎలిజిబుల్ అయి ఉంటాడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అంటే అక్కడ ఉంటుంది కాబట్టి అతను కంట్రోల్ చేసుకోవాలి. అతను కంట్రోల్ కాదు, అతని మీద అతనికి స్వామిత్వం ఉండగలగాలి. అటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ ఉంచుతాడు. అటువంటి వాడు ఎవడంటే గురువు అయి ఉంటాడు. ఆ గురువు తలకు చేరేటువంటి విధానంలోనే మనకి చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. సామీప్యము, సాయుధ్యము, సాలోప్యము, సాలోక్యము ఇటువంటి స్టేటస్ అన్నీ కూడా ఒక సాధకుడికి ఎలాగ ప్రిలిమినరీగా ఉంటాయో మనకు తెలుస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా ప్రతిసారి మనకు అది టర్న్అవుట్ చేసి ఇచ్చేటటువంటి దానిగా మనకి ప్రతి సంవత్సరానికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పర్వదినం మనకు కనిపిస్తుంటుంది. కరెక్ట్గా ఈ రోజుకి 6 రోజుల తర్వాత అంటే 11వ తారీఖు జనవరి 11వ తారీఖు 2014 ఆ రోజు మనకి వైకుంఠ ఏకాదశి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కరెక్టే కదా. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా పరమ పవిత్రమై ఉంటుంది. రైట్. ఎందుకు అవుతుంది దాని తర్వాత వెనకాల ఉండేటువంటి సింబాలిజం ఏమిటి అంటే ఈ ఇంత లోపల ఉండేటువంటి సింబాలిజం అనమాట. ఈ షట్చక్ర భేదం అయిన తర్వాత ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాన్ని దర్శించడం అనేటువంటి దాని వెనకాల సాంప్రదాయం అంత ఉంది. సో వీలైతే అందరూ కూడా ఆ రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారండి. ఈ లోపల ఈ చేసేటప్పుడు కొన్ని మార్గం అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. చేసేటువంటి వాడు సాధకులుగా స్టార్ట్ అయినటువంటి వాడు మాస్టర్ అవ్వాలి అంటే కొన్ని ప్రొసీజర్స్, కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ ద గోల్డెన్ స్టేర్స్. ప్లీజ్ రిపీట్. ద గోల్డెన్ స్టేర్స్. A clean life, an open mind, a pure heart, an eager intellect,
an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive, advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden states up the steps of which the learner may climb to the temple of divine wisdom. వచ్చే వారం 11వ తారీఖు క్లాస్ మనకు ఉండదు. మేము గురు పూజల కోసం వైజాగ్ వెళ్తున్నాను. ఆ తర్వాత వారం అంటే 18వ తారీఖు మనం క్లాస్ చెప్పుకుందామని యూ డిసైడ్ అండ్ యూ ప్లీజ్ లెట్ మీ నో. అంటే పండగల తర్వాత మరి మీకు ఏదైనా ఊళ్ళు వెళ్ళి మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు జస్ట్ ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే నేను ఆ తర్వాత వారం మళ్ళీ మనం క్లాస్ చెప్పుకుందాం. రైట్. సో తర్వాత మళ్ళీ మనం నాకు ఈ విషయం ఇలా అప్డేట్ చేయండి. వీల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ క్లాస్. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.